హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. పొద్దున్నే 5 o'clock కి పూణే నుంచి శివనేరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే శివనేరి, నాని ఘాట్ ఇంకా మల్జేష్ ఘాట్ అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. శివనేరి వెళ్ళే దారిలో నాకు ఇట్లా లైట్స్ కనిపించినాయి అనమాట. ఎందుకనేది నాకైతే తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. శివాజీ మహారాజ్ బర్త్ ప్లేస్ రీచ్ అవ్వాలంటే 450 to 500 మెట్లు అయితే ఎక్కాలి. ఇప్పుడు మనం అప్రాక్సిమేట్ టైం వచ్చేసి 45 minutes to 1 hour పడుతుంది. ఈ ఫోర్ట్ 6th centuryలో కట్టినప్పటికీ 17th centuryలో మోడిఫై చేసినారు. 17th centuryకి ముందైతే డిఫరెంట్ డైనాసిటీస్ అయితే రూల్ చేసినారు, లైక్ మౌర్యాస్, చాళుక్యాస్, రాష్ట్రకూటాస్ అండ్ యాదవాస్. నేను రీసెర్చ్ చేసినంత వరకు నాకు తెలిసిందైతే ఇక్కడైతే ఒక ఓల్డ్ ట్రేడ్ రూట్ ఉంటుండే. దేశ్ అనే పోర్ట్ ఏరియా నుంచి సిటీ ఆఫ్ కళ్యాణ్ వరకు. సో శివనేరి ఫోర్ట్ వచ్చేసి దేశ్ కి ఇంకా కళ్యాణ్ కి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ ఫోర్ట్ మెయిన్ గా యూజ్ చేసేది అయితే టు సేఫ్ గార్డ్ ది ఓల్డ్ ట్రేడింగ్ రూట్ అనమాట. ఇక్కడ నుంచే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుండే, కంట్రోల్ చేస్తుండే, ప్రొటెక్షన్ లాంటిది అని కూడా అనుకోవచ్చు. ఒకప్పుడు శివాజీ మహారాజ్ ఇక్కడ నుంచే వెళ్తుండే అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అనమాట, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. సో ఫైనల్ గా గంట సేపు నడిచిన తర్వాత రీచ్ అయిపోయినాం అనమాట. ఇక్కడైతే నేను చెప్పులు ఇప్పి వెళ్తున్నా ఇంకా లోపలికి. బయట నుంచి ఫోర్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. శివాజీ మహారాజ్ 1630లో పుట్టి 1680లో చనిపోయినారు అనమాట. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న హిస్టరీ మొత్తం 17th centuryకి ముందు. శివాజీ మహారాజ్ వాళ్ళ మదర్ అయిన జీజాబాయి తన ప్రెగ్నెన్సీలో ఇక్కడికైతే వచ్చింది అనమాట. ఒకప్పుడు ట్రేడింగ్ అయ్యే టైంలో ఈ ప్లేస్ స్ట్రాటజిక్ గా యూజ్ చేసినారంటే తప్పకుండా సేఫ్ ప్లేస్ అయి ఉంటది. అందుకని చెప్పి షాహాజీ భోస్లే తన వైఫ్ అయిన జీజాబాయిని ఇక్కడికి పంపించినారు. ఫోర్ట్ లో శివాయిదేవి టెంపుల్ ఉంటుంది. అందుకు కారణంగా శివనేరి ఫోర్ట్ అనేది పేరు వచ్చింది. శివ్ అంటే శివాయి, నేరి అంటే మరాఠీలో టౌన్ ఆర్ సిటీ అంటారు. ఇవైతే రూమ్స్ అన్నమాట. ఇప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఈ రూమ్ దేనికి యూజ్ చేసేదని అయితే మనకి ఇప్పుడు తెలీదు. గైడ్ ఉంటే చెప్తుండే, కానీ ఇక్కడ అయితే గైడ్ ఎవరు కనిపించలేదు. ఈ ప్లేస్ వచ్చేసి శివాజీ మహారాజ్ బర్త్ ప్లేస్ అనే దానికి చాలా ఫేమస్. బర్త్ ప్లేస్ అనే కాకుండా ఆయన జీవితంలో విజయాల వల్ల గుర్తింపబడిన కారణంగా కూడా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు విజయం లేకపోతే శివాజీ మహారాజ్ బర్త్ ప్లేస్ ఒకటి ఉంది అని మనకు తెలిసి ఉండకపోయేదేమో. మనందరికి తెలిసిందే, ఒకప్పుడు హిందూ ముస్లిం చాలా గొడవలు అవుతుండే. ఇక్కడైతే ఒక మస్జిద్ కూడా ఉంటది అనమాట. శివనేరి ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నాని ఘాట్ వెళ్దాము. 31 kilometers అయితే వస్తుంది ఇక్కడ నుంచి. ఈ వీడియోలో చూస్తున్నట్టు కొండపైన మొత్తం ఫాగ్ తో కవర్ అయిపోయింది. ఇది ఒకటే కాదు, మనం వెళ్ళే ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క వీడియోలో మనకి ఇట్లనే ఉంటది సీనరీ. సో మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ అన్ని. ముందర వెళ్లే అంకుల్ అయితే మనకి రోజు గైడ్ అనమాట. నాని ఘాట్ వెళ్ళాలంటే తప్పకుండా మనకి గైడ్ అయితే కావాలి. ప్రాపర్ రూట్ అయితే లేదు, తప్పిపోతాం ఒకవేళ మనం వెళ్తే. నాని ఘాట్ వాటర్ ఫాల్ కంటే ఎక్కువ చాలా మందికి రివర్స్ వాటర్ ఫాల్ అంటేనే తెలుసు. వర్షం పడుతుంది కాబట్టి రోడ్లంతా మంచిగా లేవు. వెహికల్స్ అయితే లొకేషన్ వరకు అయితే వెళ్ళదు. 1 kilometer ముందే ఆపేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. లొకేషన్ అయితే రీచ్ అయినాం కానీ మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపిస్తలేదు. వర్షం పడుతుంది కాబట్టి గాలి అయితే ఎక్కువ లేదు, అందుకే వాటర్ అయితే రివర్స్ లో రావట్లేదు. అసలు వాటర్ ఫాల్ కనిపిస్తలేదు. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే వాటర్ ఫాల్ కనిపించింది. अपने को आता है, इसका ही बन जाता है हर इसका मेडिसिन का।
और इसमें हमारे उधर जो ये है ये बोलेगा तो क्या बोलते हैं हम लोग ఇందాక అంకుల్ చూపించింది అయితే డయాబెటిక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అంట. ఇక్కడైతే వీళ్ళకి హాస్పిటల్స్ అట్లాంటివి అయితే ఏం లేవు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి అవసరం కూడా లేదు, ఎందుకంటే ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లమ్ కి వీళ్ళకి ఆయుర్వేదిక్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటది. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ లో అయితే నానేఘాట్ ఓల్డ్ ట్రేడ్ రూట్ అవుతుంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. నానే అంటే కాయిన్, ఘాట్ అంటే పాస్. ఇది ఒక టోల్ గేట్ లాంటిది. మనం టోల్ గేట్ దగ్గర మనీ ఎట్లా కడతామో ఇక్కడ కూడా ట్రేడ్ అయ్యే టైంలో ఇక్కడ మనీ వేస్తుండే అంట ఈ పాట్ లో. అంకుల్ అయితే జాగ్రత్త వెళ్ళండి అని అయితే చెప్పిండు. కింద అయితే ఒక గుఫా ఉంటదంట, అక్కడి వరకే వెళ్ళండి అని చెప్పిండు. ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు శివనేరి దగ్గర చూసినాం కదా, అదే రూట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. గుఫా దగ్గరికి అయితే వచ్చినాం కానీ మొత్తం ఫాగే ఉంది, ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఫాగ్ వల్ల ఏం కనిపిస్తలేదు అని కింద అయితే చాలా లోతు ఉంటది. గైస్ ఫైనల్ గా అయితే నానేఘాట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మల్షేజ్ ఘాట్ వెళ్దాము. ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ వస్తుంది. What's left, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on. మల్షేజ్ ఘాట్ అంటేనే వాటర్ ఫాల్స్. వెళ్ళే దారిలో అయితే మనకి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, రోడ్ పైనే ఉంటాయి అన్ని. ఈ వాటర్ ఫాల్ ని మల్షేజ్ ఘాట్ కార్ వాష్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది ఈజీగా. అడిషనల్ గా కాలు వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, ప్లస్ ట్రెక్కింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ వీడియో అంతే గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.